ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో వివాహం చేసుకున్న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల వివాహానికి బంజారా హిల్స్లోని ప్రతిష్టాత్మక తాజ్ కృష్ణ హోటల్లో మార్చి 4, 2026న తారల సమక్షంలో ఒక రిసెప్షన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సన్నిహితులు, సినీ పరిశ్రమ సహచరులు, ఎంపిక చేసిన ప్రముఖులు మాత్రమే హాజరవుతున్నారు. వధూవరుల అపారమైన ప్రజాదరణ కారణంగా కఠినమైన ప్రవేశ నియంత్రణలు, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక రాత్రి కోసం వేదికను అత్యంత వైభవంగా అలంకరించారు. ఆ ప్రత్యేక రోజున విజయ్ పట్టు చొక్కా, ధోవతి, అంగవస్త్రం ధరించి మీసంతో సాంప్రదాయకంగా కనిపించారు. ఆయన తన క్లాసిక్ సౌత్ ఇండియన్ లుక్ను ఎంతో ఆకర్షణీయంగా పూర్తి చేశారు. మరోవైపు రష్మిక నలుపు, బంగారు రంగు అంచు ఉన్న ఎర్రపట్టు చీరలో ఎంతో అందంగా కనిపించారు. ఆమె తన కొడవ మూలాలకు గుర్తుగా జాకెట్పై కత్తి డిజైన్ను వేయించుకున్నారు. ఆయన రూపం రష్మిక పెళ్లి దుస్తులకు చక్కగా సరిపోయింది. నటుడి సింపుల్ ఇంకా రాజసం ఉట్టిపడే రిసెప్షన్ లుక్ను అభిమానులు ప్రశంసించారు. రిసెప్షన్కు ముందు నూతన వధూవరులు దేవరకొండ కుటుంబంతో కలిసి ఫ్యామిలీ ఫోటోకు ఫోజులిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఈ జంటను ఆశీర్వదించి వారితో కలిసి ఫ్యామిలీ ఫోటో దిగారు. రిసెప్షన్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, విజయ్, రష్మికలకు పుష్పగుచ్ఛం అందజేశారు. అయ్యప్ప దీక్ష పాటిస్తున్న రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి చెప్పులు లేకుండా వచ్చారు. ఆయన వెంట ఆయన భార్య ఉపాసన కూడా ఉన్నారు. వారందరూ కలిసి ఆ జంటను అభినందించి వారికి పూలగుత్తిని బహూకరించారు. రష్మిక, విజయ్ల రిసెప్షన్లో అల్లు అర్జున్ చాలా హుందాగా కనిపించారు. నాగార్జున రష్మికను కౌగిలించుకుని వారి వివాహానికి శుభాకాంక్షలు తెలిపారు. నాగార్జున, ఆయన భార్య అమల అక్కినేని, నాగ చైతన్య నూతన వధూవరులు మరియు వారి కుటుంబంతో కలిసి ఫోటోకు పోజులిచ్చారు. వెంకటేష్ దగ్గుబాటి ఆ జంటను కౌగిలించుకుని అభినందించారు. రిసెప్షన్లో నాని, ఆయన భార్య అంజనా యలవర్తి ఆ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కనిపించారు. నమ్రత శిరోద్కర్, ఆమె కుమార్తె సితార నూతన వధూవరులతో మాట్లాడుతూ కనిపించారు. మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి, వారణాసి సినిమా షూటింగ్లో ఉన్నందున ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. నటుడు రవి తేజ నూతన దంపతులను ఆశీర్వదించి వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. మార్చి 4న జరిగిన రిసెప్షన్కు నటుడు శ్రీలీల, ఆయన తల్లి హాజరయ్యారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ రిసెప్షన్లో సాంప్రదాయ దుస్తులు ధరించి తమ సాంస్కృతిక మూలాలకు నివాళులర్పించారు. వారి సొగసైన వస్త్రధారణ గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబించింది.